ప్రతి మనిషి జీవితంలో ఓ స్నేహితుడు ఉంటాడు. పాఠశాల మొదలుకుని కళాశాల వరకు జీవితపు ప్రతి మలుపులోనూ స్నేహితుడు తారసపడుతూనే ఉంటాడు. ప్రస్తుత తరం దోస్తీ సామాజిక మాధ్యమాల్లోనే కాదు, నిజ జీవితంలోనూ గుబాళిస్తోంది. తప్పు చేసినప్పుడు, చెడు మార్గంలో వెళుతున్నప్పుడు స్నేహితుల సుతిమెత్తని మందలింపులతో జీవితాలను చక్కదిద్దుకునేవారు కూడా ఉన్నారు. స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అంటూ తమ అంతరంగాన్ని ఈటీవీతో పంచుకున్నారు. ప్రతి మనిషి జీవితంలో అత్యంత ముఖ్యమైనది, ఎప్పటికీ నిలిచిపోయేది స్నేహబంధం. తరాలు మారినా, క్షణాలు కరిగిపోయినా నిలిచిపోయేది స్నేహితుడు పంచిన మంచి అనుభూతులు మాత్రమే. చుట్టరికం, బంధుత్వం ఇవి రక్త సంబంధం లాంటివి. మన పుట్టుకతో వచ్చిన మంచి స్నేహితుడిని మాత్రం మనమే ఏర్పరచుకుంటాం. ఆ అవకాశం భగవంతుడు మనకే కల్పిస్తారు. అందుకనే ప్రతి వ్యక్తి కూడా తనకి తగ్గ స్నేహితుని ఎంచుకోవడానికి ఎంతో ఆసక్తి చూపిస్తారు. తన స్నేహితుడితో అన్ని విషయాల్ని పంచుకోవాలనుకుంటారు. అలాంటి స్నేహితుడితో ఒక మంచి రోజును సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చేసింది ఫ్రెండ్షిప్ డే. మరి ఈ ఫ్రెండ్షిప్ డే గురించి మరిన్ని విశేషాలు మనతో పంచుకునేందుకు మనతో ఉన్నారు ఇప్పుడు చాలామంది యువకులు. మరిన్ని విశేషాలు వారి మాటలను తెలుసుకుందాం. హాయ్, ఫస్ట్ నీ పేరేంటి? నా పేరు స్ఫూర్తి. సో ఫస్ట్గా నీకు ఫ్రెండ్షిప్ డే విషెస్. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. థ్యాంక్ యూ. నీ దృష్టిలో స్నేహం అంటే ఎలా ఉండాలి, స్నేహితుడు అంటే ఎలా ఉండాలనుకుంటున్నావు? నా దృష్టిలో స్నేహం అంటే నరస్య శోకః దగ్ధస్య సహృదయ దర్శనం ఔషధం. అంటే మనిషికి ఎన్ని బాధలున్నా ఫ్రెండ్ ఎదురుగా ఉంటే అవి మన ముందే అసలు కనిపించవు. పేరెంట్స్కైనా, సిబ్లింగ్స్కైనా మనం అన్నీ చెప్పుకోలేం, కానీ ఫ్రెండ్కి మాత్రం ప్రతి ఒక్క విషయం చెప్పుకుంటాం. సో నీ దృష్టిలో స్నేహం అంటే మిర్రర్లా ఉండాలి. మీరు చెప్పండి, మీకు అలాంటి స్నేహితుడు ఎవరున్నారు? అంటే అన్నీ షేర్ చేసుకునే ఒక ఫ్రెండ్ నీకు ఎవరున్నారు? తనతో నువ్వు ఎలాంటి విషయాలు షేర్ చేసుకుంటావు? నాకు నా బెస్ట్ ఫ్రెండ్ రజనీష్, తను ఇక్కడే ఉన్నాడు. నేను తనతో అన్ని విషయాలు షేర్ చేసుకుంటాను. ఏ బాధ అయినా, సంతోషమైనా కానీ తనతో అన్నీ షేర్ చేసుకుంటాను. తను చాలా నాకు మంచి ఫ్రెండ్. రజనీష్, మీరు చెప్పండి, నీ ఫ్రెండ్ నీతో ఏ విషయాలు షేర్ చేసుకుంటారు? మీరిద్దరు కలిసి చేసిన ఒక ఫన్నీ థింగ్ గురించి చెప్పండి. తను సంతోషమైన బాధైనా నాతో షేర్ చేసుకుంటాడు. అండ్ ఫన్నీయెస్ట్ థింగ్ ఈజ్, ఒకరోజు థియేటర్కి వెళ్ళాం మేము. 20 రూపీస్ టికెట్ తీసుకొని ఇంటర్వెల్ నుంచి బాల్కనీలోకి వెళ్ళిపోయాము. అక్కడ దొరికిపోయి బయటకు వచ్చేసుకోవాలి. ఎలా అంటే గోడ దూకి సినిమాకి వెళ్ళాల్సినంత అవసరం ఏమొచ్చింది? గోడ దూకి సినిమాకి వెళ్ళాల్సిన అవసరం ఏమిటంటే కొత్త సినిమా ప్లస్ పర్మిషన్ ఇవ్వలేదు మాకు అసలు. అందుకని గోడ దూకారా ఇద్దరు కలిసి? ఇద్దరు కలిసి. సో నైస్. సో చూసారు కదా, ఫ్రెండ్స్ అంటే గోడ దూకి మరీ సినిమాలకి వెళ్ళి అంత స్నేహం ఉంటుంది. నువ్వు చెప్పు, నీ దృష్టిలో ఫ్రెండ్ అంటే ఎలా ఉంటారు? అండ్ నువ్వు ఎప్పుడైనా అంటే నీ ఫ్రెండ్కి షేర్ చేసుకున్నా, అంటే పేరెంట్స్కి కానీ ఇంకెవరికి చెప్పుకోలేని విషయం ఏమైనా ఉందా? ఫ్రెండ్ అంటే లైక్ లోకమంతా మనకు ఆపోజిట్గా ఉన్న తను మాత్రం మనకి సపోర్టివ్గా ఉంటాడు. సో అలాంటి ఫ్రెండ్ వచ్చేసి నాకు శశాంక్. తను ఇప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. సో హీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్. అంటే అన్నీ షేర్ చేసుకుంటాను. గొడవ వచ్చినా, లైక్ ఎవరితో గొడవ అయినా, లేకపోతే పేరెంట్స్తో ఏమన్నా చిన్న చిన్న గొడవలైనా అన్నీ తనతో షేర్ చేసుకుంటాను. సో మీ ఫ్రెండ్ చెప్పిన మాట వినడం వల్ల మీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. అయితే మీరు చెప్పండి, మీ లైఫ్లో మీకున్న బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? తనతో ఎప్పుడైనా గొడవపడి మళ్ళీ ప్యాచప్ అయిన సందర్భాలు ఉన్నాయా? ఒకవేళ ఉంటే ఎందుకు గొడవపడాల్సి వచ్చింది అసలు? నా లైఫ్లో నాకున్న బెస్ట్ ఫ్రెండ్ సంతోషి. నాకు తెలిసినంత వరకు మేమంతా విడిపోయేంత గొడవలు ఏం పడలేదు. బట్ చిన్న చిన్న గొడవలు అందరి ఫ్రెండ్షిప్లో ఉంటాయి, అట్లాంటివి ఉన్నాయి. అందులో ఫస్ట్ తనే వచ్చి కన్విన్స్ చేసి మాట్లాడుతుంది. సో నేను ఎప్పుడు వెళ్ళి మాట్లాడలేదు. సో సంతోషి, నీ ఫ్రెండ్తో గొడవ అయినప్పుడు నువ్వు ప్యాచప్ చేసుకుంటావని తను చెప్తుంది. ఎందుకని నీకు ప్యాచప్ చేసుకోవాలనిపిస్తుంది? ఫస్ట్ ఫ్రెండ్స్ని ఎవరు వదులుకోవాలనుకోరు బేసికల్గా. సో తను నా బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి తను ఎప్పుడు నాతోటే ఉండాలనుకుంటాను. ఏ గొడవ జరిగినా ఫస్ట్ కాంప్రమైజ్ అవ్వడానికి ట్రై చేస్తాను. కోపం అయితే కొంచెం ఉంటుంది, తర్వాత నార్మల్గా ప్యాచప్ అయిపోతాను. సో ఫ్రెండ్ ఎప్పుడు పక్కనే ఉండాలి కాబట్టి ఎలాంటి విషయాలైనా కాంప్రమైజ్ అయిపోతాను అంటున్నారు. మీరు చెప్పండి, అంటే చిన్నతనం నుంచి కూడా చాలామందికి బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. మీకు అలా చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఎవరు అన్నీ షేర్ చేసుకునేలా? నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ అంటే శైలజ. చిన్నప్పటి నుండి ఇద్దరం కలిసి ఉన్నాం. తనతో డైలీ మాట్లాడడం,
గొడవ పడ్డ అప్పటిదప్పుడే కలిసిపోవడం ఇలాంటివి చాలా ఉన్నాయి. మాకు డైలీ గొడవ పడింది, డే గొడవది. ఎవరు శైలజ ఎక్కడ? ఏ విషయంలో మీ ఇద్దరు ఎక్కువ గొడవ పడతారు శైలజ? తను మీతో గొడవ పడకుండా ఒకరోజు కూడా గడవదు అంటున్నారు. మీరు ఏ ఏజ్ నుంచి ఫ్రెండ్స్, ఏ విషయంలో ఎక్కువ గొడవ పడతారు? స్కూలింగ్ నుంచి ఫ్రెండ్స్ మేము. సో నార్మల్గా డైలీ ఏదైనా ఒకటి ఇంకా అలవాటు అది గొడవ పడడం. సో నువ్వు చెప్పు అయితే, ఈ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా తను నువ్వేం మార్చుకోవాలని చెప్పాలనుకున్నావు అది తనకు చెప్పు. కోపం తగ్గించుకుంటే మంచిది. సో నీ ఫ్రెండ్ నీకు కోపం తగ్గించుకోవాలి ఖచ్చితంగా తప్పదు అని చెప్తుంది. మరి నువ్వు మార్చుకొని తీరాల్సిందే. మార్చుకుంటావా? అంటే మీరు ఒక వ్యక్తిని ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేసేటప్పుడు వాళ్ళలో ఎలాంటి క్వాలిటీస్ని మీరు చూస్తూ ఉంటారు? ఫస్ట్లీ ఫ్రెండ్లో యాక్సెప్ట్ చేసేది అంటే చూస్తేనే తెలిసిపోతుంది, అంటే తను నాకు సెట్ అవుతుందా లేదా అని. ఇంకా ఎప్పుడు అంటే మమ్మీ డాడీకి అబద్ధం చెప్పి కాలేజ్ చాలా సార్లు చెప్పాను. చెప్పావా? మూవీస్కి వెళ్ళాం, చాలా మూవీస్కి. మమ్మీకి ఏం అబద్ధం చెప్తావు ఫ్రెండ్తో అంటే వెళ్ళేటప్పుడు? ఇప్పుడు ఎక్కడికైనా బయటికి వెళ్ళాలనుకోండి, మమ్మీ ఇట్లా కాలేజ్లో ఎక్స్ట్రా స్పెషల్ క్లాసెస్ ఉన్నాయి, సో రావడం లేట్ అవుతుంది అని చెప్పేసి బంక్. మీ పేరెంట్స్ పేరేంటి? విజయ. సో విజయ్ గారు, ఇక్కడ నుంచి మీ అమ్మాయి ఎప్పుడైనా ఎక్స్ట్రా క్లాస్ ఉందంటే నమ్మకండి, ఫ్రెండ్తో సినిమాకి వెళ్తుందంట. మీరు చెప్పండి, మీకు ఎప్పుడైనా అంటే మీ ఫ్రెండ్తో మీరు చేసిన సిల్లీ థింగ్స్ ఏంటి? నా పేరు శ్వేత. మొదటిగా నా బెస్ట్ ఫ్రెండ్ తిను శ్రావ్య. మేమిద్దరం కలిసి అసలు కొట్టలేదు బంక్ ఎప్పుడు. ఆ రోజే ఫస్ట్ టైం మేము బంక్ కొట్టేసి మాకు ఎక్కడికి వెళ్ళాలో తెలియక కాలేజ్లోనే ఉండిపోయాము. మా ఫ్యాకల్టీ మాకు కాల్ చేసి మీరు క్లాస్కి రండి, మీరు ఎక్కడున్నారు అంటే ఇంట్లో ఉన్నాము అన్నాం. కానీ చూస్తే ఫ్యాకల్టీ మాకు ఎదురుగానే ఉండే. తను మా పేరెంట్స్కి కాల్ చేసి చెప్పారు. సో ఆ రోజు ఇంట్లో చాలా తన్నులు తిన్నాను. శ్వేత మరీ అమాయకురాల్లా ఉందంటే, కాలేజ్కి బంక్ కొట్టి మరి ఎక్కడికి వెళ్ళాలో తెలియక కాలేజ్లో ఉండిపోయింది. మ్యామ్ మీరు చెప్పండి, మీ పేరేంటి? అదేవిధంగా మీరు అంటే ఎప్పుడైనా ఫ్రెండ్స్తో బయట అంటే నీ ఫ్రెండ్కి నువ్వు బర్త్డే సందర్భంగా కానీ ఇంకేదైనా అంటే ఫ్రెండ్షిప్ డే కావచ్చు, ఏదైనా గిఫ్ట్ ఇవ్వడం, అందులో సర్ప్రైజ్ గిఫ్ట్ ఎప్పుడైనా ఇచ్చారా? ఎలాంటి గిఫ్ట్స్ ఇవ్వడానికి ప్రిఫర్ చేస్తారు? నా పేరు రేష్మ. సర్ప్రైజ్ గిఫ్ట్స్ అంటే చాలా ఇస్తాం మనం. అందులో స్పెషల్ అంటే వాళ్ళకి ఇష్టమైంది మనం ఇస్తాం కదా, వాళ్ళకి తెలియకుండా ఇస్తాం కదా, అప్పుడు స్పెషల్ అనిపిస్తుంది వాళ్ళకి. నీ ఫ్రెండ్కి ఇష్టమైంది ఏంటి నువ్వు అలా సర్ప్రైజ్? చాక్లెట్స్. థ్యాంక్ యూ. మీరు చెప్పండి, అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు కూడా అంటే స్నేహానికి జెండర్తో సంబంధం లేదు అంటారు. అమ్మాయిలు అబ్బాయిల మధ్య ఉండే స్నేహం అంటే కరెక్ట్గా ఉండదు, కంత్రంలో ప్రేమగా మారుతుందనే అపార్థం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మీ ఒపీనియన్ ఏంటి దాని మీద? నా పేరు గణేష్. దానిపైన నా ఒపీనియన్ ఏంటంటే ఫ్రెండ్స్ ఎప్పుడు ఫ్రెండ్స్ అంటారు. మనం ఓ మై ఫ్రెండ్ కానీ వసంతం కానీ సినిమాలో చూస్తాం. మనం రియల్ ఫ్రెండ్ని ఎప్పుడు రియల్ ఫ్రెండ్ అంటాం. అది మన అండర్స్టాండింగ్ని బట్టి ఉంటుంది. అవతల వాళ్ళు చూస్తున్నారు అని చెప్పి మన ఫ్రెండ్షిప్ని మిస్అండర్స్టాండ్ చేసుకోవచ్చు. నా బెస్ట్ ఫ్రెండ్ శాతకర్ని, అతనిలో ఉన్న స్పెషల్ క్వాలిటీ ఏంటంటే అతన్ని నేను నా బెస్ట్ ఫ్రెండ్గా ఎంచుకున్నాను. కానీ చాలామంది అతను బెస్ట్ ఫ్రెండ్ అవుతాడు, ఎందుకంటే అతని క్యారెక్టర్ అలాంటిది. ఎవరికైనా సరే ప్రాబ్లంలో హెల్ప్ చేస్తాడు. నేను 2-1లో ఉన్నప్పుడు 5 బ్యాక్లాగ్స్ పడ్డాయి. నాకు చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఏడుస్తుంటే అతనే మా మమ్మీకి కాల్ చేసి, ఆంటీ మీరేం బాధపడకండి ఆంటీ, గణేష్కి నేను అన్నీ క్లియర్ చేపిస్తానని చెప్పేసి మా ఇంటికి వచ్చి నన్ను దగ్గరకు ఉండి చదివించడం కానీ ప్రతి ఒక్క దాంట్లో ఎడ్యుకేషన్లో నన్ను ఇప్పటికీ ఇంకా హెల్ప్ చేస్తూనే ఉంటారు. ఆ విధంగా నన్ను హెల్ప్ చేసి ఇప్పటికి నన్ను ఆల్ క్లియర్ చేశాడు. ఓ మై గాడ్, శాతకర్ణి నిజంగా చాలా మంచి ఫ్రెండ్. ఇందులో కష్టం అంటే ఏం లేదండి. నేను అతను ఫస్ట్ ఇయర్లో అతను బాధపడుతున్నాను నేను చూశాను. సో దాన్ని చూసి ఇలా కాదు, వీడు ఎందుకు ఇలా నాతో ఉంటూ ఇలా ఎందుకు ఉండడం అని చెప్పి ఒక చిన్న దాంతో స్టార్ట్ చేసాము మేము. సో అలాగా ఫ్రెండ్షిప్ అనేది స్టార్ట్ అయింది. హెల్ప్ చేస్తూనే ఉంటున్నాను నేను. వాడు నాకు చాలా దగ్గర అయిపోయాడు. ఇంకా చూసారు కదా, ఇక్కడ ఇద్దరు ఫ్రెండ్స్ అయితే నిజంగా అంటే మన స్నేహితులు కాలేజ్ బంక్ కొట్టడానికి సినిమాకి వెళ్ళడానికే కాదు, అలా కెరీర్లో సపోర్ట్ చేసే ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉంటారు. మీరు చెప్పండి, మీ లైఫ్లో అలా మీ కెరీర్ని అంటే ఏదైనా మిస్టేక్ చేసినప్పుడు ఇది తప్పురా అని చెప్పి మిమ్మల్ని రైట్ వేలో నడిపించిన ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా? అది ఏ మిస్టేక్? నాకు ఫ్రెండ్ అంటూ ఉంటే సాయి భరత్ ఉన్నారు. తను ఇక్కడే ఉన్నారు. నేను నా కెరియర్లో అంటే నేను కెరియర్ పరంగా అతను ఏం చేయలేడు. బట్ నేను ఏదైనా తప్పు చేస్తే బిహేవియర్ పరంగా అప్పుడు అందరి ముందు అతను చెప్పడు, కానీ కొంచెం సైడ్కి వచ్చేసి చెప్తారు అనమాట, నువ్వు ఇట్లా అనేది లేకుండే అంటే. దేర్ఫోర్ అతను నన్ను దిద్దుకునేలా చేశాడు. ఇప్పుడు నా దృష్టిలో ఒక ఫ్రెండ్ అంటే దేవుడు లాంటిదే. మీ ఫ్రెండ్ మిమ్మల్ని దేవుడు అంటున్నారు అంటే తన ఆత్మని మీలో చూసుకున్నానని చెప్తున్నారు. మీ ఇద్దరిలో సేమ్గా ఉండే క్వాలిటీస్ ఏంటి? సేమ్గా ఉండే క్వాలిటీస్ ఏంటంటే ఏదైనా చేయాలనుకుంటే ఇద్దరం ఒకటేలాగా ఆలోచిస్తాం. ఏది ఆలోచించినా ఏది చేయాలనుకున్నా ఒకేలాగా ఆలోచిస్తాం. దాదాపు
అంటే సీరియస్గా కూడా మనం చాలాసార్లు అడ్వెంచర్ ట్రిప్స్ అయితే చేస్తాము అంటే అట్లీస్ట్ అడ్వెంచర్స్ ట్రై చేస్తాం అడ్వెంచర్స్. అలా మీలో ఎవరు అడ్వెంచర్ ట్రై చేస్తారు? మేమిద్దరం కలిపి ఒకసారి మా బస్లో టైర్కి గాలి తీసేయడానికి ట్రై చేసాము. ఎందుకు? మా బస్ ఇన్ఛార్జ్ మీద ఏదో కోపం ఉండింది, సో ట్రై చేసినా అది రాలేదు. ఇంకా అది వద్దు వద్దని చెప్తున్నా నేనే ట్రై చేసి అది రాలేదు, లాస్ట్కి వదిలేసాము. బస్ ఇన్ఛార్జ్ గారు కొంచెం జాగ్రత్తగా ఉండండి. లాస్ట్ టైం మేము బంక్ కొట్టి ఐమాక్స్కి వెళ్ళాము. సో స్కేరీ రూమ్, ఇట్ వాస్ మోస్ట్ మెమొరబుల్ డే ఇన్ మై లైఫ్. సో అండ్ శిల్ప అండ్ సునీత మేమందరం కలిపి వెళ్ళాము. అక్కడ వచ్చేసి స్కేరీ రూమ్ అంటే చాలా భయం వేస్తుంది ఫస్ట్ టైం స్కేరీ రూమ్. సో నేను ఎంత వద్దని చెప్పినా సరే అందులో వెళ్దాము అని వెళ్తే వీళ్ళు చాలా అరిచి గోల పెట్టేసి ఇలా ఇష్టం వచ్చినట్టు రచ్చరచ్చ చేసేసారు. ఫ్రెండ్షిప్ కూడా ఏజ్తో పాటు మారుతూ ఉంటుంది. చిన్నప్పుడు ఆడుకోవడానికి ఫ్రెండ్స్ ఉంటారు, ఒక ఏజ్ వచ్చాక ఏదైనా విషయాలు షేర్ చేసుకోవడానికి ఫ్రెండ్స్ ఉంటారు. అలా మీరు ఏ ఏజ్ గ్రూప్లో ఎలాంటి ఫ్రెండ్ ఉండాలని కోరుకుంటారు? అంటే ఫస్ట్లీ నేను చాలా క్రేజీ, నా క్రేజీనెస్కి ఈక్వల్గా ఫ్రెండ్ కావాలని కోరుకుంటాను. సో చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు ఒక ఫ్రెండ్ ఉంది, కాకపోతే ఇంటర్లో ఒక ఫ్రెండ్ పరిచయం అయింది, అప్పటి నుంచి ఇంకా కాన్స్టెంట్ అనమాట. సో మీ ముగ్గురు క్రేజీ పీపుల్ కలిసి చేసిన ది బెస్ట్ క్రేజీ థింగ్ ఏంటి? చాలా చేసాము యాక్చువల్లీ. క్రేజీగా అంటే మేడ్చల్ దగ్గర ఆటోని వెళ్ళి సుచిత్ర వెళ్తుందా, సుచిత్ర ఇళ్ళ దగ్గర మేడ్చల్ వెళ్తుందా అని అడుగుతుంటాం, కావాలని అడుగుతుంటాం వాళ్ళని సతాయించడానికి ఉత్తిగానే. సో ఇలాంటి అమ్మాయిలు కూడా ఉంటారండి అక్కడక్కడ. నువ్వు చెప్పమ్మా, నీకు అంటే ఎలాంటి ఫ్రెండ్స్ ఇష్టం జనరల్గా? అంటే కొంతమంది క్రేజీగా ఉండేవాళ్ళు ఇష్టం, కొంతమంది క్వైట్గా ఉండేవాళ్ళు ఇష్టం, కొంతమంది చదివే వాళ్ళు ఇష్టం. నీకు ఎలాంటి ఫ్రెండ్ ఇష్టం? అంటే నాకు ఫ్రెండ్స్ ఎక్కువ నవ్వుపించే వాళ్ళంటే ఇష్టము. అండ్ ఫ్రెండ్స్ అంటే యాక్చువల్గా ఎవ్రీథింగ్ షేర్ చేసుకోవాలి వాళ్ళతోని. అండ్ ఐ హ్యావ్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్, షీ ఈస్ నన్ అదర్ దెన్ మై మదర్. ఐ విల్ షేర్ ఎవ్రీథింగ్ విత్ మై మదర్. ఇట్ మే బీ ఎనీథింగ్. అంటే నేను తప్పు చేసినా, నేను తప్పు చేయకున్నా ఏదైనా మా అమ్మతోని షేర్ చేసుకుంటాను నేను. మనం చాలాసార్లు అబ్బాయిలు వేరు కానీ అమ్మాయిలు చాలా చిలిప్ పనులు వేస్తారు, పర్టికులర్గా ఫ్రెండ్స్ తోటి. ఇంట్లో మమ్మీ జడేస్తే నచ్చలేదనో, మమ్మీ ఏదో పద్ధతిగా పంజాబీ డ్రెస్ వేసుకోమంది మన జీన్స్ వేసుకోవాలనిపించిందనో, అలాంటి కాలేజ్కి వచ్చాక మార్చుకుంటాం. మీలో 90% అట్లాంటివి చేసే ఉంటారు. నువ్వు చెప్పు, అలాంటివి ఎప్పుడైనా చేసావు? యాక్చువల్లీ నేను హాస్టల్లో ఉంటాను, కానీ నాకు జడేసుకోవడం అంటే ఎక్కువ ఫ్రెండ్స్ ఫ్లాట్ అంటే ఎక్కువ ఇష్టం. శ్రావణి అని నా క్లాస్మేట్ ఒకటి ఉంది, ఎప్పుడు కాలేజ్కి రాగానే తన దగ్గరికి వచ్చేసి జడ ఇప్పించుకుంటాను తనతో. క్లాస్లో చాలా చిల్ పనులు చేస్తూ ఉంటాం. మ్యామ్ చెప్తే క్లాస్ వినకుండా వెనక నుంచి మాట్లాడుకోవడం, ఫోన్ ఆపరేట్ చేయడం, క్లాస్ టైంలో ఉండకుండా బయటికి రావడం, అలాంటివి చాలా చేస్తాం. ఇంట్లో జనరల్గా మా అమ్మ అని డిఫరెంట్ హెయిర్ స్టైల్ చేస్తుంది, నేను బయటికి రాగానే మళ్ళీ ఫ్రెండ్తో వేరే తెంచుకుంటాను నార్మల్గా. సో అబ్బాయిలు జనరల్గా షాపింగ్ అంటే ఫ్రెండ్స్తోనే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు నాకు తెలిసినంత వరకు. మీరేమంటారు? ఫ్రెండ్స్తో ప్రిఫర్ చేస్తారా లేదంటే మమ్మీ డాడీతో ప్రిఫర్ చేస్తారా? నా సజెషన్ అయితే ఫ్రెండ్స్తో ప్రిఫర్ చేయడమే పర్ఫెక్ట్. ఎందుకంటే బాగున్నా బాగాలేకపోయినా డైరెక్ట్గా చెప్పేస్తారు. అదే పేరెంట్స్తో అయితే మన ఒపీనియన్కే వదిలేస్తారు. సో ఫ్రెండ్స్తో వెళ్తే స్టైల్ అవన్నీ అప్డేట్ చేసుకోవచ్చు, అంటే మోడర్న్ కల్చర్కి తగ్గట్టు వాళ్ళు ఉంటారు. అదే పేరెంట్స్ అయితే ఓల్డ్గా ఆలోచిస్తారు. బట్ అందరూ అలా అని కాదు, ఫ్యూ మెంబర్స్ ట్రెడిషనల్గా ఉండాలి, మంచిగా కనిపించాలని పేరెంట్స్ అనుకుంటారు. కానీ ఫ్రెండ్స్ అలా కాదు, ఉన్న ఒరిజినల్ క్యారెక్టర్ని చూపించాలి అని అనుకుంటారు. ఈ ఫ్రెండ్షిప్ డే రోజున అంటే మీ పక్కన లేని ఫ్రెండ్ ఎవరైనా ఉండి మీరు విషెస్ చెప్పాలి అనుకునే వాళ్ళు ఎవరు ఉన్నారు? అంటే దూరంలో ఉంది నా ఫ్రెండ్ ఖచ్చితంగా, చాలా మంది ఉన్నారు. సో అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. నువ్వు చెప్పు, నీ ఫ్రెండ్ ఎక్కడున్నారు, తనకి ఈ ఫ్రెండ్షిప్ డే నువ్వు విషెస్ ఏం చెప్పాలనుకుంటున్నావు? మా ఫ్రెండ్ పేరు మ్యాగీ, అనుష, ఇద్దరు ఉన్నారు. మేము ముగ్గురం ఒకటే కాలేజ్లో జాయిన్ అవుదాం అనుకున్నాము, కానీ అది జరగలేదు. చాలా మిస్ అవుతున్నా వాళ్ళని. ఈ ఫ్రెండ్షిప్ డే కూడా కలుద్దాం అనుకున్నా, బట్ ఛాన్స్ రాలేదు. సో ఐ వాంట్ టు సే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండ్ ఐ మిస్ దెమ్. మనం చేసిన చిన్న చిన్న తప్పులకు ఒక్కోసారి మన ప్రాణ స్నేహితుల్ని మిస్ అయిపోతూ ఉంటాం. అలాంటి సందర్భం మీరు చెప్తానన్నారు, ఎవరు ఆ ఫ్రెండ్, ఎలా మిస్ అయ్యారు? తనకి సారీ చెప్పాలనుకుంటే యూ కెన్ సే. ఓకే, యాక్చువల్లీ నా బెస్ట్ ఫ్రెండ్ రవలి, 14 years నుంచి మేము బెస్ట్ ఫ్రెండ్స్. ఏదో పార్టీలో తనకు ప్రిఫరెన్స్ ఇవ్వకుండా వేరే అమ్మాయితో ఉన్నాని అది పొసెసివ్ ఫీల్ అయింది. అండ్ రవలి సారీ, ఇంకెప్పుడు అలా చేయను, టాక్ విత్ మీ అండ్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.
రవలి నీ ఫ్రెండ్ సంతు నిజంగా అంటే హార్ట్ఫుల్గా తను నీకు సారీ చెప్తుంది. ఫ్రెండ్షిప్లో ఇలాంటివన్నీ చల్తా హే, సో మాట్లాడు. తను పాపం జెన్యున్గా సారీ చెప్పిందనే విషయం తన మాటలోనే తెలుస్తుంది. ఇది మొత్తంగా ఇక్కడున్న యువతి యువకులంతా కూడా వారి స్నేహితులు కలిసి చేసిన చిలిపి సరదా సంఘటనలు, వారి స్నేహితులు వారి జీవితాల్లో ప్లే చేసినటువంటి కీ రోల్స్ గురించి మనతో పంచుకున్నారు. ఒకటనే కాదండి, ప్రతి విషయంలో కూడా స్నేహితులు మన వెన్నంటే ఉంటారు. మనకు కావాల్సిన ప్రతి సలహాని ఇస్తూ ఉంటారు. బాధల్లో ఉన్నప్పుడు నవ్విస్తూ ఉంటారు. అందుకని స్నేహం అంత గొప్పది. మొత్తంగా ఇది ఈ స్నేహితుల దినోత్సవం రోజు ఇక్కడున్న యువత యువకులంతా మనతో పంచుకునే విశేషాలు. మరి మీకు కూడా స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు.